ఈ రోజుల్లో యవనస్తులు అప్పుడే పెళ్ళైన వాళ్ళు దేవుని మందిరంలో గడపడానికి వస్తారంటారా? అమ్మో మేము తిరగొద్దా, అమ్మో నైట్ అంతా ప్రేయర్ ఆయన ఒప్పుకోడు, అమ్మో మేము రాము. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే కొంచెం వయసు అయిపోయాక దేవుని మందిరంలో గడుపుతారు. వాళ్ళు క్రొత్తగా పెళ్ళయ్యి లేదంటే ఇప్పుడే యవ్వనస్తులకు మనం పెళ్లి చేస్తే వాళ్ళ దేవుని మందిరంలో గడిపేటువంటి సోర్సెస్ ఎక్కడ కూడా లేనేలేవు. కానీ హన్నాలాగా ఇదిగో మన మందిరంలో ఉన్న కొంతమంది ప్రతిష్ఠితులైనటువంటి బిడ్డల్లాగా వాళ్ళు దేవుని మందిరావరణకు వచ్చి వాళ్ళు గడిపినప్పుడు దేవుని మందిరంలోనే ఆ దీపాలు వెలిగించబడుతున్నాయి, దేవుని మందిరావరణలోనే పిల్లలు పెంచబడుతున్నారు. రేపు పొద్దున్న నువ్వు ఆ బిడ్డల కొరకు ఏడవకుండా ఉండడానికి అవసరమైన కృప వాళ్ళు పుట్టినప్పుడే పొందుకుంటున్నావు నువ్వు. ఖచ్చితంగా ఇది నిజమండి. ప్రార్థనలోనే పుడుతున్నారు బిడ్డలు అక్కడ. అంటే నిజంగా ప్రార్థన ఆత్మతో పుడుతున్నారు అని అర్థం. అక్కడ వాడు బాలుడుగా ఉండవలసినప్పుడు వాడి నడవవలసిన త్రోవ వాడికి నువ్వు నేర్పించు. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి వాడు తొలగిపోడు. హల్లెలూయా, తొలగిపోరు.